కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఊరట కలిగిస్తుందని రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి బడ్జెట్లో పెద్దపీట వేశారని వైడి రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి, అదేవిధంగా ఆధునిక సాంకేతికతకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రాధాన్యతనివ్వడం, ఆదాయ పన్నులో వెసులుబాటు కలిగించడం, మౌలిక వస్తువుల్ని కల్పించడం విషయంలో, మెడికల్ టూరిజం విషయంలో చేసినటువంటి నిర్ణయాలు చాలా బాగున్నాయి. దేశాన్ని 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నటువంటి ఆకాంక్షతో రూపొందించినటువంటి బడ్జెట్గా నేను భావిస్తున్నాను. దీనికి అంటే సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి విమర్శ ఏమిటంటే పన్నులు బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి, జిఎస్టీ చాలా ఎక్కువగా ఉంది, ఇంకా వివిధ విషయాల్లో మరి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారనేది ఒక జనరల్గా ఉన్నటువంటి అభిప్రాయం. దానిని మనం అభివృద్ధి వైపు కనుక మనం చూసుకునేటట్లయితే మరి ఇప్పుడు మందుల మీద కొన్నిటి మీద ట్యాక్సెస్ తగ్గించడము, ఆదాయ పన్ను విషయంలో సరళీకరణ, ఇవన్నీ కూడా కొన్ని నిర్ణయాలు చేశారు. ఇంకా కూడా కొన్ని చేయవలసి ఉన్నప్పటికీ అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయడానికి తగిన నిర్ణయాలు ఈ బడ్జెట్లో చేశారని నేను భావిస్తూ ఉన్నాను. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత కానీ బడ్జెట్ మీద పూర్తిగా అనాలిసిస్ చేయడము కుదరదు. ఇప్పటికైతే ప్రస్తుతము అభివృద్ధి దిశగా ఏర్పడినటువంటి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గా నేను భావిస్తున్నాను. జగ్గంపేట నియోజకవర్గం ఇరిపాక గ్రామంలోని ఏలేరు నదీ తీరాన వేంచేసి ఉన్న శివకేశవుల ఆలయం వద్ద ఫిబ్రవరి 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించే శ్రీ 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 శివకేశవ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం వాల్ పోస్టర్ను టీటీడీ బోర్డు మెంబర్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే నెలలో నిర్వహించిన కోటి పార్థివ శివలింగాల మహారుద్రాభిషేకం నిర్వహించి ఏలేరు నదిలో నిక్షిప్తం చేసిన ప్రదేశంలో శ్రీ 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 శివకేశవుల ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి స్వామివార్లను దర్శించుకొని తరిస్తారని అన్నారు. ముఖ్యంగా ప్రాచీన ఇతిహాసాలలో శివుడు, కేశవుడు ఒకే స్థలంలో ఉండి భక్తులను ఆశీర్వదిస్తే ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని ప్రగాఢ నమ్మకంతో భక్తులు విశ్వసిస్తారని, ఈ ప్రాంతంలో శివకేశవులను ప్రతిష్ఠిస్తున్నామని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని వాల్ పోస్టర్ ఆవిష్కరిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాసు, మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, అడబాల భాస్కర్ రావు, ఉంగరాల రాము, అడప భరత్ కుమార్, భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి, వేములకొండ జోగారావు, బద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆహ్వాన పత్రిక అయినటువంటి వాల్ పోస్టర్ను కూడా ఈరోజు పెద్దలందరి చేతుల మీదుగా ఇక్కడ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా దాని విశిష్టతను కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. సంవత్సరం క్రితం కోటి పార్థవ లింగాలతోటి ఇరుపాక గ్రామంలో మహారుద్రాభిషేకం చేయడం జరిగింది. అది చేసిన తర్వాత అదే ప్రదేశంలో దాంతోపాటు ద్వాదశ లింగాలు కూడా 12 ద్వాదశ లింగాలని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రతిష్ఠ కూడా ఎక్కడైతే 12 ద్వాదశ లింగ క్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాల్లోకి ఈ లింగాలను పట్టుకెళ్ళి అక్కడ గర్భగుడిలో పెట్టి అభిషేకం చేయించి పంచామృతాలతో వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది.
అటువంటి పవిత్ర క్షేత్రంలో ఎక్కడైతే ఏలేరులో ఈ కోటి లింగాలని, పార్థవ లింగాలని అంటే మట్టి లింగాలని నిక్షిప్తం చేసామో ఆ నిక్షిప్తం చేసిన దగ్గరే కోటి లింగేశ్వరుని ఈరోజు ప్రతిష్ఠించడం జరుగుతుంది. అయితే ఇక్కడ శివకేశవులు అనే వాళ్ళిద్దరూ ఒకరినొకరిని ఎదుర్కొంటూ చూసుకుంటూ ఆ క్షేత్రంగానే ఉన్నట్టయితే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ శాస్త్రాలు అనుగుణంగా ఇవాళ శివకేశవులిద్దరినీ కూడా ఒకరినొకరు ఎదురెదురుగా చూసుకుంటూ మనల్ని ఆశీర్వదించేటటువంటి అవకాశం కలగాలి ఈ ప్రాంత ప్రతి భక్తుడికి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని 17వ తారీఖు నుంచి చివరిగా ప్రతిష్ఠ జరుగుతుంది. 12వ తారీఖు నుంచి పూజలు జరుగుతాయి. ఆ సందర్భంలోనే అందరినీ రమ్మని మీ ద్వారా కోరడం ఒకటైతే, రెండోది ఆహ్వాన పత్రికను కూడా, గోడ పత్రికను కూడా ఇవాళ పెద్దలందరూ చేతుల మీదుగా దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ స్కూల్ చైర్మన్ గా కాకినాడకు చెందిన యార్లగడ్డ దశరథ రామారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఆయన కాకినాడ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షునిగా తాను చేసిన సేవలు గుర్తించి రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్గా నియమించారని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్గా తాను తలసేమియా బాధితుల కోసం ఎంతో రక్తాన్ని సేకరించినట్లు యార్లగడ్డ దశరథ రామారావు తెలియజేశారు. గత 9 సంవత్సరాలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరియు కాకినాడ రెడ్ క్రాస్ చైర్మన్గా పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మన కాకినాడ రెడ్ క్రాసు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రెడ్ క్రాస్ జిల్లా శాఖగా పేరు పొందింది. ఈ రోజున నాకు ఈ జిల్లా శాఖ అధ్యక్షుడిగా గౌరవంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖకు కూడా చైర్మన్గా ఎన్నికయ్యేటటువంటి అదృష్టం దొరికింది. అక్కడ ఉన్నటువంటి కార్యవర్గం అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. 26 జిల్లాలు ఉన్నటువంటి రెడ్ క్రాస్లో ఈ యొక్క రాష్ట్ర శాఖలో 13 నూతనంగా ఏర్పడినటువంటి రెడ్ క్రాస్ శాఖలు ఉన్నాయి. అదేవిధంగా 13 పాత శాఖలు ఎప్పటి నుంచో పనిచేస్తూనే ఉన్నాయి. ఈ కొత్తగా ఏర్పడినటువంటి శాఖల్ని బలోపేతం చేయడానికి, అదేవిధంగా రాష్ట్రంలో రెడ్ క్రాస్ ఉద్యమాన్ని మరింత బలమైనదిగా చేయడానికి గవర్నరు శ్రీ అబ్దుల్ నజీర్ గారి సారథ్యంలో అన్ని జిల్లాల యొక్క కార్యవర్గాల సహాయంతో రెడ్ క్రాస్ వ్యవస్థను ముందుకు తీసుకుని వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. బాల కార్మికులను పనిలో పెట్టుకునే వారిపై కఠిన చర్యలు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయలక్ష్మి. రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్గా కాకినాడకు చెందిన వైడి రామారావు నియామకం. తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షునిగా తన సేవలను గుర్తించడంపై హర్షం. ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల ఎన్నికల కోసమే నేటి కేంద్ర ఆర్థిక బడ్జెట్తో పేదవాడికి ఒరిగేదేమీ లేదన్న సిపిఐ నేత తాటిపాక మధు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.